నేను పలు దఫాలు ప్రస్తావిస్తూ వస్తున్నా. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అంటే దక్షిణాదికి రాజధాని రెండో రాజధాని పెట్టడం కరెక్ట్. అది హైదరాబాద్ పెడతారా, బెంగళూరు పెడతారా, బెంగళూరు, చెన్నై, తిరుపతి ఈ ప్రాంతాల మధ్యలో పెడతారా, ఒకటి పెట్టడం బెటరు. అంబేద్కర్ గారే ఆనాడు రాసుకొచ్చారు. ఈవెన్ రాష్ట్రపతి భవన్ కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈవెన్ అమరావతిని రెండో రాజధానిగా చేసిన నష్టం లేదని చెప్పేవాళ్ళు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని లేఖలో డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ డిమాండ్కి అందరూ సహకరించాలని కోరారు. దక్షిణ భారత్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి, అలాగే ఏడాదికి కనీసం 2 పార్లమెంట్ సెషన్స్ దక్షిణ భారత రాష్ట్రాల్లో నిర్వహించాలి. జాతీయ సమగ్ర దృష్ట్యా దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం మంచిది. ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం ఈ అంశాలను భాషాపాలిత రాష్ట్రాలనే పుస్తకంలో ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అంశం మీద విశాల దృక్పథంతో ఉండాలని నాటి ప్రధాని వాజ్పేయి కూడా చెప్పారు అన్నటువంటి గుర్తు చేసుకొచ్చారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ డిమాండ్కి అందరూ సహకరించాలని కోరడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. మంచి పాయింట్ని పట్టుకున్నారు.